కంపల్సరీ వింటున్నా. ఇది క్యూరబుల్ కాదా, లేకపోతే వాట్ ఇస్ స్టిల్ హ్యాపెనింగ్ దట్ ఇస్ మేకింగ్ ఇట్? సార్, క్విక్ క్వశ్చన్. ఇండియాలో మనం పోలియోను ఆల్మోస్ట్ ఎరాడికేట్ చేసాం అండ్ దేర్ వర్ సమ్ డిసీజెస్ లైక్ టీబీ లాంటి డిసీజెస్, అవి తగ్గుముఖం పట్టే. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా జాండీస్ గురించి మాత్రం కంపల్సరీ వింటున్నా. ఇది క్యూరబుల్ కాదా, లేకపోతే వాట్ ఇస్ స్టిల్ హ్యాపెనింగ్ దట్ ఇస్ మేకింగ్ ఇట్ అ రెలెవెంట్ సీరియస్ థ్రెట్? జాండీస్ చాలా కామన్ గా ఉండే ప్రాబ్లం, తెలుగులో మనం పచ్చకామలు అంటాం. ఇది క్యూరబుల్ కండిషన్. ఓకే. జాండీస్ అనేది ట్రీట్ చేసే కండిషన్, ఎర్లీగా గుర్తిస్తే చాలా ఫాస్ట్ గా తగ్గిపోయే కండిషన్. ఓకే. జాండీస్ చాలా కారణాలు ఉంటాయి. లివర్ కి సంబంధించిన రీజన్స్ కొన్ని, బ్లడ్ లో ఉన్న రీజన్స్ కొన్ని, తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జాండీస్ రావచ్చు. వెరీ కామన్ గా వచ్చే కారణాలు తీసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల హెపటైటిస్ ఏ వైరస్ గానీ, బి వైరస్ గానీ, సి వైరస్ గానీ, డి వైరస్ గానీ, ఇవన్నీ మనకి దానికి మంచి డ్రగ్స్ ఉన్నాయి, ఈజీలీ ట్రీట్ చేసే కండిషన్. చాలా మంది ఊర్లలో ఏంటంటే జాండీస్ వస్తే పచ్చకామెర్లు వచ్చింది, ఏదైనా నాటు వైద్యం తీసుకుందాం అనుకుంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. జాండీస్ అనేది ఒక సిమ్టమ్. మన బాడీలో లివర్ కి ప్రాబ్లం వచ్చిందనే ఫస్ట్ ఒక డిసీజ్ ఏదైనా ఉంటే అది ఒక సిగ్నల్. జాండీస్ ఇస్ ఎ సిగ్నల్ ఫర్ యువర్ బాడీ అండ్ లివర్ ఎఫెక్టెడ్ అని. సో అది బ్లడ్ కావచ్చు, లివర్ లో ప్రాబ్లం కావచ్చు. ఒక్కోసారి మనకి బైల్ ని ప్రొడ్యూస్ చేసి బైల్ ని ట్రావెల్ చేసే బైల్ డక్ట్ అంటారు. సో ఆ బైల్ డక్ట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కానీ జాండీస్ రావచ్చు. సో దీంట్లో ఏంటంటే జాండీస్ లో మందులతో ట్రీట్ చేసే జాండీస్ ఉంది, అలానే సర్జికల్లీ ట్రీట్ చేసే జాండీస్ ఉంది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.